వెల్కమ్ టు దిశా టీవీ. బీఆర్ఎస్ పార్టీకి మరో దెబ్బ తగలనుందా? తెలంగాణలో తీవ్ర ఇబ్బందులలో ఉన్న పార్టీకి ఏపీలో ఊహించని షాక్ తగలనుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ఐఏఎస్ తోట రామచంద్రశేఖర్ గులాబీ పార్టీకి గుడ్ బై చెబుతారన్న ప్రచారం జోరుగా వినిపిస్తోంది. దీనికి కారణం ఆయన మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను కలవడమే. గతంలో జనసేనలో కీలకంగా వ్యవహరించి ఆ తర్వాత పార్టీని వీడిన తోట చంద్రశేఖర్ సుదీర్ఘకాలం తర్వాత తిరిగి పవన్ కళ్యాణ్తో భేటీ కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ వర్గాలు దీన్ని కేవలం మర్యాదపూర్వక భేటీగా చెబుతున్నప్పటికీ మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తోట చంద్రశేఖర్ తిరిగి జనసేన గూటికి చేరబోతున్నారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ తిరిగి టీఆర్ఎస్గా మార్పుపై ఇటీవల కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పార్టీ పేరు నుండి తెలంగాణ అనే పదాన్ని తొలగించడం వల్ల ప్రజలకు ఆ పార్టీకి గ్యాప్ ఏర్పడిందని, అందువల్ల పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చాలనే ప్రతిపాదనపై కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో సంచలనంగా మారాయి. ఒకవేళ బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మారిస్తే మళ్ళీ తెలంగాణ ప్రాంతీయ పార్టీగానే గుర్తింపు ఉంటుంది. ఇంతలో ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్ అనూహ్యంగా పవన్ వద్ద ప్రత్యక్షమవ్వడం తెలుగు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పార్టీ పేరు మార్చే ఉద్దేశంలో అధిష్టానం ఉందనే ఆలోచనతో తోట చంద్రశేఖర్ పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారా, లేదంటే మరేదైనా కారణంతో పవన్ను కలిశారా అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. మహారాష్ట్ర కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ 2008లో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2009 ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపనలో కీలకంగా వ్యవహరించారు. జనసేన పార్టీలో కూడా ఆయన కీలకంగా పనిచేశారు. చంద్రశేఖర్ మెగా బ్రదర్స్కు అత్యంత సన్నిహితుడిగా కొనసాగారు. కానీ 2014 ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి బరిలో దిగిన చంద్రశేఖర్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో జనసేనలో మళ్ళీ చేరగా ఆయనకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించారు. 2019 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో 3 ఏళ్ల క్రితం టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారడంతో కేసీఆర్ను నమ్మి అందులోకి జంప్ అయ్యారు. ఆయనకు కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించారు. కానీ 2023 చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుండి చంద్రశేఖర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీలో ఉన్నప్పటికీ ఆయన ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు. ఇప్పుడు మళ్ళీ ఆయన పవన్ కళ్యాణ్తో భేటీ కావడం పొలిటికల్ కారిడార్లో హాట్ టాపిక్గా మారింది. అయితే కేసీఆర్ రాజకీయంగా ఏదో చేస్తారని ఆశించి కారెక్కిన తోట చంద్రశేఖర్ రాజకీయ జీవితం పూర్తిగా సందిగ్ధంలో పడిపోయింది. ప్రస్తుతం ఓవైపు తెలంగాణలోనే బీఆర్ఎస్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. సొంత రాష్ట్రంలోనే ఒక్క సీటు గెలవలేకపోయిన బీఆర్ఎస్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతుందా అన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఏపీలో గులాబీ పార్టీ రాజకీయం అంటే ఎడారిలో ఎండమావి లాంటిది. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా తన దారి తాను వెతుక్కోక తప్పదని నిర్ణయానికి వచ్చే చంద్రశేఖర్ తిరిగి పవన్ కళ్యాణ్ను కలిశారా అన్న చర్చ జరుగుతోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.